తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు టీటీడీ ఈవో శ్యామలారావు. ఆలయ 4 మాడ వీధుల్లో చేస్తున్న ఏర్పాట్లను అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణలతో కలిసి పరిశీలించారు. గ్యాలరీలో భక్తులు ఇబ్బంది పడకుండా వాహన సేవలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఈవో. ఇక సెప్టెంబర్ మొదటి వారంలోపు ఇంజనీరింగ్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో భద్రతా చర్యలపై క్షేత్రస్థాయిలో అన్ని శాఖల అధికారులతో చర్చించామన్నారు. గ్యాలరీలో ఉన్న ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలు అందేలా ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కొండపై ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందస్తుగా పార్కింగ్ ప్రణాళికలు రూపొందించామన్నారు ఈవో శ్యామలారావు. వాహన సేవలకి భక్తులు వస్తారు, స్వామివారి దర్శనానికి భక్తులు వస్తారు. వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, సెక్యూరిటీ పరంగా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి అవన్నీ కూడా చర్చించడం జరిగింది. క్షేత్రస్థాయిలో కూడా అవన్నీ కూడా చూసి ఏ గేటు నుంచి లోపలికి పంపించాలి, ఏ గేటు నుంచి బయటకు పంపించాలి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ప్లాన్ కూడా చేయడం జరిగింది. పోయిన సంవత్సరం మీద చూస్తే కొన్ని టాయిలెట్స్ అవసరం ఉండడం అనేది గమనించాము. అందుకని ఎడిషనల్గా కొన్ని టాయిలెట్స్ కూడా పెట్టాల్సి వచ్చింది. భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి అదనంగా శానిటేషన్ సిబ్బంది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నప్రసాదాలకు సంబంధించి కూడా గ్యాలరీల్లో కూర్చున్న ప్రతి భక్తుడు కూడా అన్నప్రసాదాలు అందేలాగా ఒక మెనూ తయారు చేసుకుని వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా అదనంగా అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం, దాని యొక్క సమయం కూడా దాన్ని పెంచడం కూడా జరుగుతుంది. అలాగే భక్తులు ఎక్కువగా కింద నుంచి గరుడ సేవ రోజు వస్తారు కాబట్టి పోయిన సంవత్సరం 3 లక్షల పైన ఎక్కువ మంది పైనే ఉన్నారు గరుడ సేవ వీక్షించడానికి వచ్చిన వారు. వారందరికీ కూడా కింద నుంచి పైకి రావడానికి ఆర్టీసీ బస్సులతో మాట్లాడి, ఆర్టీసీ వారితో మాట్లాడి అదనంగా బస్సులు ఏర్పాటు చేయడం, అదనంగా ట్రిప్స్ ఏర్పాటు చేయడం అవన్నీ కూడా చేస్తున్నాము. ఇక్కడ పైన పార్కింగ్ ప్లాన్ కూడా మేము తయారు చేస్తున్నాము. ఎక్కడెక్కడ పార్కింగ్ చేయొచ్చు, ఎలా పార్కింగ్ చేయొచ్చు ఇవన్నీ కూడా. అలాగే కింద నుంచి పైకి వచ్చేటప్పుడు కూడా అన్ని వాహనాలు పైన పెట్టడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి భక్తులు కొన్ని పార్కింగ్ ప్లేసెస్ పెట్టి కింద భక్తులు అక్కడ పెట్టుకొని అక్కడ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పైకి రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఏ విధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా